సో తోటతరణి గారు ప్రొడక్షన్ డిజైనర్, మనందరికీ తెలుసు రామ్ గారు యాజ్ సినిమాటోగ్రఫర్. సో వాళ్ళందరి అద్భుతమైన టెక్నికల్. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నాకు చాలా సంతోషంగా ఉంది that I've been always a part of good scripts and Shashti Purti is one of them. So I would like to thank Pawan Garu and Rupesh Garu for giving me Janki. It's beautiful. You can watch the whole film with your family, the whole family, and being a part of such great artists, Ilayaraja sir, Totatarani sir, and then Chaitanya sir, everybody, they have given their heart and soul to this project. Our favorites, Rajendra Prasad Garu and Archana Garu. Of course, like without them, Shashti would not have been possible. So thank you so much. अब तक जितना प्यार हमको मिला है, and I feel that when the film gets released, I hope that you will go and watch with your whole family and you're gonna love it. Thank you. We are waiting to watch it. Thank you. ఎందుకంటే ఇంతమంది లెజెండ్స్ ని ఒక చోటకి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ రూపేష్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారికి, అర్చన గారికి, చైతన్య ప్రసాద్ గారికి, మిగతా అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. షష్ఠి పూర్తి నా మొదటి సినిమా. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ చెప్పారు, టెక్నీషియన్స్ ఎవరు ఉన్నారు ఏంటి అనేది. నేను పెద్దగా ఈ సినిమా ఇలా ఉంది అలా ఉందని చెప్పడానికి పెద్ద గొప్పగా అయితే ఏం లేదండి. ఆల్రెడీ ఎంత గొప్పతనం అక్కడ ఉందో కనిపించేస్తుంది. సో ఈ సినిమాని నన్ను మీరందరూ ఆదరిస్తారని, మీ ఆశీస్సులు మాకుంటాయని, షష్ఠి పూర్తి సినిమాకు ఉంటాయని, మా టెక్నీషియన్స్ అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ వెరీ షార్ట్ అండ్ ముందుగా ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. మీడియా మిత్రులకి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా. ఈ సినిమాలో నాది రామ్ది ఒక మంచి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ ఏంటని నేను ఇప్పుడు చెప్పను, కానీ ఇందాక మీరు డైలాగ్లో విన్నారు కదా. అలానే ప్రొడ్యూసర్ రూపేష్ గారికి, హీరో రూపేష్ గారికి, ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు అంటే ఈ సినిమాలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగానే ఉంటుంది. ఎందుకంటే వెనక మా గురువు గారు ఉన్నారు. ఆయన చూడంగానే ముందు కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇటు చూడకండి సార్, ఎందుకంటే మాదంతా ఒక బ్యాచ్. ఇందాక ఆయన అక్కడ కూర్చున్నారు. బేసిక్ థింగ్ ఏంటంటేనండి, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ బేసిక్గా సెట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఉంటాయి. కానీ మేమందరం వెయిట్ చేసేవాళ్ళం సార్ ఎప్పుడు వస్తారా అని. ఎందుకంటే మాకు చూస్తున్నా ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆయన రాగానే కొంచెం దడ మొదలవుతుంది. డైలాగులు చెప్పడం చాలా ఇబ్బంది ఆయన ముందు. ఆయన అడ్డం పడతాను అంటున్నారు. నిజం చెప్పండి సార్, నా ఒక్క డైలాగ్ చెప్పనిచ్చారా మీరు నన్ను? ఆ రోజు చెప్పనిచ్చారు అనుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా. ఈ సినిమా తప్పకుండా మీ ఫ్యామిలీని ఆ ఫంక్షన్కి తీసుకెళ్తుంది, మీ ఫ్యామిలీని మీకు దగ్గరగా చూపెడుతుంది, మీ ఇంట్లో వాళ్ళని, మీ నాన్నని, మీ అమ్మని దగ్గరగా చూస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మా అందరికి అలానే ఉంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మానిటర్ ముందు మైక్ పట్టుకోవడం ఈజీ, కానీ ఇంతకుముందు మైక్ పట్టుకోవడం కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. షష్ఠి పూర్తి గురించి చెప్పాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి అది. థ్యాంక్స్ కార్డ్ మొదలుపెట్టి నేను ఆ థ్యాంక్స్ కార్డ్ ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరందరికీ బోర్ కొడుతుంది. ఫస్ట్ పాయింట్, నాకు ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని షష్ఠి పూర్తికి పనిచేసేలాగా చేసిన మా రూపేష్ సార్కి థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు అర్చనమ్మ గారు. బికాస్ they've given a power packed performance. అంటే
స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు కూడా యూ కాంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్. దట్స్ మై ప్రామిస్. మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు. ఒక 2.5 hours ఫిల్మ్ని ఒక 1 minute నేను చూపించడం మీకు కొంచెం కష్టమే, కానీ ఐ హోప్ యూ ఆల్ ద లైక్ ద గ్లిమ్స్. ఎలా ఉందండి గ్లిమ్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా రూపేష్ సార్ ఎప్పుడు వర్షం చెప్పారండి, సార్ మనం ఏం ఫిలిం చేసినా సరే అందులో వాల్యూస్ ఉండాలి సార్, మోరల్స్ ఉండాలి సార్, ఎథిక్స్ ఉండాలి. ఈ 3 ఉన్న ప్రతి ఫిలిం ఎప్పుడైనా సరే నిలిచిపోతుందండి. సో ఐ వాంట్ టు డూ సచ్ ఎ ఫిలిం అన్నారు. సో దట్స్ మేడ్ షష్టిపూర్తి హ్యాపెన్. అండ్ దీనికి మ్యూజిక్ మాస్ట్రో సార్. రాజా సార్ గురించి చెప్పాలంటే కొంచెం షివర్ అవుతాను నేను. ఎందు గురించి అంటే ఎవరెవరో ఏవేవో చెప్పినవి వినేవాడిని నేను రాజా సార్ గురించి జనరల్గా. అలాంటిది ఆయన ఎదుర్కొంటే హార్మోని పెట్టి మీద ఆయన కూర్చుని ఉంటే సిచ్యువేషన్ చెప్పడానికి కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ వండర్ఫుల్ థింగ్స్ అంటాం కదండి, అది నేను నా లైఫ్లో చూసింది అదేనండి. నేను ఏం సిచ్యువేషన్ చెప్తానో ఆయనకు తెలీదు, అసలు నేను అది డ్యూయట్ అదేంటో కూడా తెలీదు. ఆయన హార్మోని పెట్టి మీద అలా కూర్చొని నేను చెప్పిన వెంటనే ఆన్ స్పాట్ హీ హెస్ గివెన్ ఆల్ ద ట్యూన్స్ అండి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్. నా జన్మ ధన్యం అండి. అలాగే మా చైతన్య ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు ఒక బంగారమైన గిఫ్ట్ ఇచ్చారండి. అంటే బంగారమైన గిఫ్ట్ అని ఎందుకు అన్నానంటే అది మోర్ దాన్ దట్, అది కీరవాణి సార్. అండ్ ఇక్కడికి రాలేదండి రెహమాన్ సార్, ఆయన కూడా ఒక మంచి పాటలు 2 పాటలు రాశారు. అండ్ మై డిఓపి రామ్, ఫెంటాస్టిక్ వర్క్ సార్, ఐ లవ్డ్ ఇట్. కార్తీక్ అన్న మా ఎడిటర్ చాలా బాగా కట్ చేశారండి ఫిలింని. అండ్ ఫైనల్లీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కూడా జానకనే రాసుకున్నానండి. నా ఫోన్లో కూడా మా హీరోయిన్ పేరు జానకనే ఉంటుంది. ఈ రోజుకి కూడా నాకు తన పేరు సరిగ్గా తెలియదు, బికాజ్ నేను జానకి 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 అనే రాసుకున్నాను. షీ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ క్యారెక్టర్, యూ విల్ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ ష్యూర్ అండి. ఇంకొన్ని డీటెయిల్స్ డెఫినెట్గా మీరు ఎటు అడుగుతారు, బట్ స్టిల్ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు మరికొన్ని విజువల్స్ చూపించిన తర్వాత ఇస్తానండి. సాంగ్స్ అండ్ ఆల్ ఈస్ గోన్ రిలీజ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సినిమాకి నన్ను చాలా ముందు పిలిచారు. ఉదయ్ నందనవనం అని దర్శకుడు, వీళ్ళ ఫ్రెండు, నాకు కూడా ఫ్రెండు. తను ఫోన్ చేసి, సార్ ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీతో మాట్లాడాలి పాటల విషయం అంటే నేను వెళ్ళాను వాళ్ళ ఆఫీస్కి. వెళ్తే నాకు పవన్ అంతకు ముందే ముఖ పరిచయం ఉంది. 1 గంట మేము ఒక వేరే ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాం. రూపేష్ కూడా అప్పుడే పరిచయం అయ్యారు నాకు. వాళ్ళు కూర్చొని షష్టిపూర్తి సినిమా పేరు, ఇళయరాజా గారు మ్యూజిక్, మీరు ముఖ్యమైన పాట టైటిల్ సాంగ్ రాయాలి అని చెప్పారు. మొదటి సినిమా, దర్శకుడికి మొదటి సినిమా, ప్రొడ్యూసర్కి మొదటి సినిమా, హీరోకి మొదటి సినిమా, ఇళయరాజా గారి పేరు చెప్తున్నారు వీళ్ళు, ఇది అయ్యే పని కాదులే అని అనుమానించాను నేను. ఇదే నిజంగా జరిగింది. మేము ఫలానా రోజు వెళుతున్నాము, 15వ తారీఖున వెళుతున్నాము, మీకు 16 15 ట్యూన్ పంపిస్తాము, అప్పుడు సిచ్యువేషన్ చెప్తామని చెప్పారు. జరిగినప్పుడు చూద్దామని నేను వెళ్ళిపోయాను. అయితే 2 రోజుల తర్వాతే, సార్ 15, 16 మీరు ఫ్రీగా ఉంటారా, మనం చెన్నై వెళ్ళాలన్నారు. ఎక్కడికి? ఇళయరాజా గారిని కలవడానికి. మీరు ఇక్కడ, మేము అక్కడ ఎందుకు, ఆయన వెంటనే పాట కావాలంటే మీరు అందుబాటులో ఉంటారు కదా అని చెప్పారు. టికెట్లు వేసి పంపించారు నాకు. పంపిస్తే అప్పుడు నమ్మాను ఇళయరాజా గారు నిజంగా చేస్తున్నారని. ఆ విశేషాలన్నీ వేరే సందర్భంలో చెప్పుకుందాం. ఇళయరాజా గారితో పాట రాయాలి, జీవితంలో ఒక్క పాటన్నా రాయాలి సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు అన్నది నా కళ. ఆ కళ నెరవేర్చిన టీం ఇది. అలాగే అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారు, ఆ నలుగురు సినిమాలో మా జర్నీ మీ అందరికీ తెలుసు. అందులో రాసిన పాటలు శాశ్వతంగా నిలబడిపోయినాయి. నేను బాహుబలి రాసిన, ఇంకేమి రాసిన, పిల్లారా రాసిన, ప్రియతమా రాసిన, ఏం రాసినా ఫస్ట్ నాతో ఎవరు కలిసినా మాట్లాడేది ఆ నలుగురు టైటిల్ సాంగ్ గురించి. అలాగా నిలిచిపోయింది ఆ పాట. నేను అన్నయ్యతో మాట్లాడేటప్పుడు అన్నయ్యని కూడా నేనే రిక్వెస్ట్ చేశాను ఈ సినిమాలో నటించడం విషయంలో. అన్నయ్య మీకు ఒక పెళ్లి పాట ఉంది, ఒక చావు పాట ఉంది, తోలుబొమ్మలాంటి సినిమాలో కర్మకాండకి సంబంధించిన పాట ఉంది,
షష్ఠి పూర్తి పాట లేదన్నయ్య, అది మీ ముఖం మీదే షష్ఠి పూర్తి అనే ఆ టైటిల్ అనేది మీ ముఖం మీదే పండుతుంది అనగానే అవును మనం కాకపోతే ఇంకెవరు చేస్తారన్నారు అన్నయ్య. అలా ఆయన వెంటనే డైరెక్టర్ గారిని ప్రొడ్యూసర్ గారిని కలిశారు, కథ విన్నారు, ఓకే చెప్పారు. అలాగే అర్చన గారు కూడా టీంలోకి వచ్చారు. పెద్ద పెద్ద దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేశారు. అందరి పేర్లు నేనే చెప్పేస్తే డైరెక్టర్ గారు ఇంకేం మాట్లాడతారు, అందుకని చెప్పట్లా. దిగ్గజాలందరూ ఈ సినిమాకి పనిచేశారు. పనిచేయడమే కాదు, వీళ్ళని ప్రేమించారు. ఆ నలుగురికి కొన్ని సినిమాలకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాం. ఆ నలుగురు సినిమా టీంతో నేను కంప్లీట్ జర్నీ నాది. సినిమా అంతా పాటలు రాయడం ఒకటే కాదు. అలాగే ఈ షష్ఠిపూర్తి సినిమా కూడా నా పని ఎప్పుడూ అయిపోయింది రాయడం అనేది. కానీ ఈ సినిమాకి ముందు ఉన్నాను, ఈ తర్వాత కూడా మా జర్నీ కంటిన్యూ అవుతుంది. 2 రోజులు ఎప్పుడైనా నేను ఇంటి దగ్గర నుంచి షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్తున్నాను అనకపోతే మా ఆవిడ అడుగుతుంది, ఏంటి ఇవాళ షష్ఠిపూర్తి ఆఫీస్కి వెళ్ళలేదని. అంత పరిచయం. వాళ్ళిద్దరూ నాకు టెక్నీషియన్స్, ప్రొడ్యూసరే కాదు, నా పిల్లలు, స్నేహితులు వాళ్ళిద్దరూ. అన్నీ నాతో మాట్లాడిన తర్వాతే చేస్తారు. ఇందులో ఇంకొక విశేషం, కీరవాణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కొన్ని క్రేజీ ఐడియాస్ వస్తాయి మా దర్శకుడు పవన్ ప్రభకి. నేను రాయాల్సిన పాట అది నా దగ్గరికే వచ్చి భీష్ముడి మరణరహస్యం అడిగినట్టు, సార్ ఫలానా సిచ్యువేషను, కీరవాణి గారి పాటలు లిరిసిస్ట్గా నాకు ఇష్టం, కన్నా నిదురించిన పాట అంటే నాకు చాలా ఇష్టం, ఈ పాట ఆయనతో రాయిద్దాం అనుకుంటున్నాను, మీరే అడగాలన్నాడు. అంటే వెంటనే నాకు ఇళయరాజా గారు కీరవాణి గారి కాంబినేషన్ అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు, ఒకరు లిరిసిస్ట్గా ఒకరు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేయడం అనేది. ఆ సీన్ ఊహించుకుని పదైతే వెళదామని, లక్కీగా కీరవాణి గారు చెన్నైలోనే ఉన్నారు, కలిసాము, సిచ్యువేషన్ చెప్పాము. ఆయన వెంటనే ఒప్పుకున్నారు. ఆ రాసే క్రమం ఎంత వేగంగా ఎలా జరిగిందో, ఎంత అద్భుతంగా జరిగిందో మరో సందర్భంలో చెప్తాను. ఈ షష్ఠిపూర్తి సినిమా రూపేష్ హీరోగా చేసిన ఆకాంక్ష సింగ్ మంచి నటి, అందగత్తె. వాళ్ళిద్దరి కాంబినేషన్ ఒక జంట అయితే, మా అన్నయ్య అర్చన గారు మన జగమెరిగిన కాంబినేషన్, సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు దిగ్గజ నటులు పోటీ పడి నటిస్తే ఎలా ఉంటుందో మనం మరోసారి చాలా గ్యాప్ తర్వాత తెర మీద చూడగలుగుతాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ రచయిత అనిపించుకున్నారు సార్, ఎక్కడ కట్ చేయాలో అక్కడ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం అండి. మీడియా వారి అందరికీ నిజంగా షష్ఠిపూర్తి అనే మూవీలో చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ అన్న పవన్ ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ముఖ్యంగా సినిమా షష్ఠిపూర్తి అంటే నాకు అనిపించేది, తల్లిదండ్రుల పెంపకం షష్ఠిపూర్తి తర్వాతనే మొదలవుతుంది అని అనుకుంటానండి. ఎందుకంటే పిల్లలు ఆ రోజు నుంచి వారికి బాధ్యత మొదలవుతుంది. తల్లిదండ్రుల ఏజ్ పెరిగిన తర్వాత పిల్లలు ఏజ్లోకి వస్తారు, ఆ పెంపకం విలువలు అప్పటి నుంచి మొదలవుతాయని నేను అనుకుంటుంటాను సార్. కాబట్టి ఇలాంటి గొప్ప సినిమా షష్ఠిపూర్తి అంటే మనం రియల్ లైఫ్లో ఏం మిస్ అవుతున్నాం అనేది మనం రియల్ లైఫ్లో ఎంత చెప్పినా ఎవరు రియలైజ్ కారు, కానీ ఒక సినిమా రూపంలో చెప్తే మాత్రం ప్రతి ఒక్కరు రియలైజ్ అయ్యి వారి లైఫ్ని చక్కదిద్దుకుంటారనమాట. అలాంటి గొప్ప సినిమాలో గొప్ప హీరో గారు ఆధ్వర్యంలో మరి రూపేష్ గారు, అదేవిధంగా మా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు, మేడం అర్చనా మేడం గారు, అండ్ సింగ్ గారు, అక్షయ్ సింగ్ గారు, మరియు చలాకి చండి అనిల్ భాయ్, మాతో పాటు సార్ రజత్ గారు. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. మంచి టీం అండి, అద్భుతమైన టీం. షష్ఠిపూర్తి మూవీలో నేను కూడా నటించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి షష్ఠిపూర్తి సినిమాలు, సమాజం విలువలు పెంచే సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుందాం. మరొకసారి షష్ఠిపూర్తి మూవీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.